బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్స్ అంటే లతా మంగేష్కర్ గారు, ఆశా భోస్లే గారు, శ్రేయా ఘోషల్ పేర్లు గుర్తుకొస్తాయి. ఇక దక్షిణాది అంటే మాత్రం శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, ఎస్ జానకి గారు, కెఎస్ చిత్రకారి పేర్లు తెరపైకి వస్తాయి. అలాగే ఎంతో మంది యువ గాయని గాయకులు సైతం తమ అద్భుతమైన గాత్రంతో స్వరాలతో ప్రజలను అలరించారు. కానీ చాలా తక్కువ సమయంలోనే వేలాది పాటలు పాడిన సింగర్ మన స్వర్ణలత గారు. ఆమె అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. స్వర్ణలత పేరు నేటి ప్రేక్షకులకు తెలియకపోవచ్చు, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఈ తరం శ్రోతలను మైమరిపిస్తాయి. ఆమె కెరీర్ పెద్దగా లేదు, కానీ సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషి చాలా గొప్పది. 1973 ఏప్రిల్ 29న కేరళలో జన్మించారు స్వర్ణలత గారు. ఆమె 3 సంవత్సరాల వయసులో పాడటం ప్రారంభించింది. తన సోదరి వద్ద శిక్షణ తీసుకుంది. ఆమె 1987లో తన తొలి ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకు కేవలం 14 సంవత్సరాలు. కానీ ఆ గాయని ఇంత చిన్న వయసులోనే సంగీతాన్ని నేర్చుకుంది. 22 సంవత్సరాల కెరీర్లో ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 10,000కు పైగా పాటలు పాడింది. ఆమె ఇళయరాజా గారి నుండి ఏఆర్ రెహమాన్ వరకు దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడింది. కేజే యేసుదాస్ గారి నుండి శంకర్ మహాదేవన్ వరకు అందరితో కలిసి ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. 2 దశాబ్దాల తన కెరీర్లో ఈ గాయని అనేక అవార్డులను గెలుచుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతానికి గాను స్వర్ణలత జాతీయ అవార్డును గెలుచుకుంది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, తమిళనాడు రాష్ట్ర అత్యున్నత పురస్కారం కలైమామని అందుకుంది. ఇంత ఉన్నత స్థాయి గాయని ఇంత త్వరగా చనిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. దక్షిణ భారత గాయని స్వర్ణలతకు ఇడియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి ఆమె చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది.